తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల వాయిదాకు అంగీకరించిందని మల్లు రవి ప్రకటించినారు. ఈ నెల 23 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. నేడు బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర గవర్నర్ ను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపుల గురించి కలనున్నారు. మైక్రోసాఫ్ట్ ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది విజ్డౌన్ యూజర్లు తమ సిస్టమ్ అకస్మాత్తుగా ఆఫ్ అవుతూ మళ్లీ దానికదే రీస్టార్ట్ అవుతుందని ఫిర్యాదు చేస్తున్నారు. అయితే క్రౌడ్ స్టాక్ అప్డేట్ కారణంగా ఈ లోపం ఏర్పడిందని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో ఏర్పడింది. ఇప్రో చైర్మన్ సోమనాథ్ మద్రాసు నుంచి ఐఐటి నుంచి పిహెచ్డి పట్టాను పొందినారు. ఏపీలో వైఎస్ జగన్ కు జెట్ కేటగిరీ కుదించారు. తెలంగాణ ప్రభుత్వము కొత్త స్కీము 1 లక్ష రూపాయలు ప్రవేశపెట్టినది. ఈ స్కీమ్ కింద సివిల్స్ ప్రిమిస్ పాస్ అయిన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయము చేస్తుంది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాసము నామకరణం చేసిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లు ఎత్తి దిగువకు నీరు పంపిస్తున్నారు. కింద బటన్ నొక్కి సబ్స్క్రైబ్